నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని మన వార్తలు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే బఫర్ టెర్రర్ అంటూ కూడా బ్యానర్ అయితే మనం క్లియర్ కట్గా చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారు చేతిలో సామాన్యుడు సఫర్ అవుతున్నాడు అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్తను చూడొచ్చు. మనం ఏదైతే ఇష్టానుసారంగా బఫర్ జోన్ల నిర్ధారణ, అలాగే ఒక్కో చోట ఒక్కోలా జీవో 168కి విరుద్ధంగా ప్రభుత్వ తీరు ఉందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. మూసీ ప్రాజెక్టులో తాజాగా 30 నుంచి 50 మీటర్లకు పెంపు, అలాగే ఎల్ఆర్ఎస్లో ఏకంగా 200 మీటర్లు బఫర్ జోన్గా ఖరారు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మూసీ పరివాహకంలో భూకంపమే అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. జంట జలాశయాల చుట్టూ ఇదే నిబంధన వర్తిస్తుందా అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. అలాగైతే మంత్రులు బడాబాబుల ఇళ్లను కూడా కూలుస్తారా అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఏదైతే ఫోటో వార్త చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా. భూసేకరణ పేరిట కాంగ్రెస్ సర్కారు భయానక వాతావరణం సృష్టించడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆందోళనకు దిగిన మధు పార్క్ రిడ్జు అపార్ట్మెంట్ వాసులు, ఏదైతే అపార్ట్మెంట్ వాసులు దీనికి సంబంధించి వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం గీత గీస్తే లక్షణ రేఖలా ఉండాలి, పాలసీ అంటే బెంచ్ మార్కులా నిలవాలి. నిన్న ఒప్పైనది నేడు తప్పంటే కంచె చేను మేసినట్టే. బఫర్ జోన్ల నిర్ధారణలో రేవంత్ సర్కారు చేస్తున్నది. మూసీని ముందు పెట్టి ఇండ్లు కూలగొట్టే యావలో ఉన్న ప్రభుత్వం బఫర్ జోన్లపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. గంటకో జీవో, రోజుకో నిబంధన, పూటకో పాలసీ. రేవంత్ సర్కారు తీరిదంటూ కూడా వార్త చూడొచ్చు. మీరే అనుమతినిచ్చి మీరే కూలుస్తారా అంటూ కూడా ఏదైతే జీవి శేఖర్ మధు పార్కు అపార్ట్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. 2004లో ఇక్కడ అపార్ట్మెంట్ కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాం. బఫర్ జోన్లో లేదని అప్పుడు అనుమతించారు, ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నదని అంటున్నారు. మీ ఇష్టానుసార నిబంధనలు మార్చుకొని మాకు అన్యాయం చేస్తారా? నదీ గర్భం మీది, పరివాహక మీది, ఎక్కడి దాకా బఫర్ అనే స్పష్టత సర్కారుకు ఉన్నదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్నటువంటి అంశం. మరొక వార్త చూసుకున్నట్లయితే క్యాతన్పల్లిలో అరాచకం, అలాగే కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు వేధింపులు, మున్సిపాలిటీ కైవసానికి అడ్డదారులు, విచ్చలవిడిగా కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చారు, మాట వినడం లేదని బెదిరింపులకు దిగుతున్నారు. ఏదైతే రోధిస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ భార్య విజయ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు.